చేతితో వీడియో ఆఫ్ అయిపోయింది రైస్ తెచ్చేటప్పుడు. అందుకే ఇప్పుడు సెకండ్ పార్ట్ ఇది. మనం రైస్ తెచ్చుకుందామా? రైస్ ఇవ్వండి కదా గాయస్. రైస్ అయితే వేసేసాం అనమాట. ఆడబెట్టరా ఛాలెంజ్ పెట్టుకుందామా? ఛాలెంజ్ వద్దమ్మా, నిన్నే పెట్టుకున్నాం కదా ఛాలెంజ్. వీడియో కూడా తీసినాం గాయస్కి. ఎగ్ రైస్ వేసుకున్నాను నేను. చూడండి రైస్ కలుపుకోవాలి మనం. ఇప్పుడు కలుపుకోవాలి దీన్ని. మరి అంతే వేసుకోవాలి కదా గాయస్. రెసిపీ ఏందో కానీ ఇక్కడ అన్ని జోకులు జరుగుతున్నాయి. ఆగండి, నేను కలుపుతా. మా ఫ్రెండ్ కలుపుతుందంట, నేను వీడియో తీస్తా. వాసన ఇంత బాగా వస్తుంది చూసారా? మీకు రాదులే, మాకు వస్తుంది. చైనా వాళ్ళలాగా ఆయాయి అంటావు ఏంటమ్మా? మంచి కలుపు. అదేదో ఎగ్ పొడం వేసుకొని వైట్ రైస్ కలుపుకొని అదే తింటే అదే అనుకుంటుంది. ఎగ్ రైస్ కాదు అదే. జరుగు అది ఎవరైనా వేస్తారా? మనమైతే పైన అదే ఇదేంటి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటున్నాం. మన రెసిపీ సూపర్ ఉంటుంది. తినకుండా చెప్తున్నాను, బాధపడకండి. అది తీయమ్మా, తీయ. ఒక బౌల్లో వేసుకుందాము. వెయిట్ బేబీ, నువ్వు చేసి ఒక ప్లేట్ దేపో. నువ్వు చెప్పు. ఇదే వద్దు మరి, గొడవలు అంతే ఉంటాయి. లైట్ తీసుకోండి గొడవలు. ఇంత పెద్ద ప్లేట్ అవసరం అనుకోవద్దు మీరు. రైస్ వేసుకొని కలుపుకొని అదే ఇది ఎగ్ రైస్ కాదు. అది వేయండి ఏమన్నా వేస్తే అది ఎగ్ రైస్ వేద్ది. మసాలా వేసిన నేను. అరే అదే మసాలా వేసినావు కరెక్ట్. ఎయ్యి విహార. ఎంతైనా గాయస్ చూడండి, నేను ఇట్లా చేసిన గిన్నెని ఏం పర్లేదు మనకి, ఇవన్నీ మామూలే. వావ్, కలర్ఫుల్గా ఎంత బాగుంది ప్లేట్.